దీప విషయంలో జ్యోత్స్న పారిజాతం కుట్ర బయట పడేలా చేసిన కార్తీక్, బయటకు గెంటేసిన శివనారాయణ, సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప విషయంలో జ్యోత్స్న పారిజాతం ఏం కుట్ర చేశారు? బయట పడేలా కార్తీక్ ఏం చేశాడు? మరి జ్యోత్స్నను, పారిజాతాన్ని సుమిత్ర, శివనారాయణ బయటకు గెంటేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా దీప చెప్పిన సమాధానానికి కాంచనకు చాలా బాధ కలుగుతుంది. నీకు కూతురు ఉంది కాబట్టే కదా నా కొడుకు ప్రతిరూపమైన బిడ్డ నీ కడుపులో పెరుగుతుంటే ఆ బిడ్డ నువ్వు వద్దనుకుంటున్నావు. నీకు స్వార్థం ఎక్కువ, నువ్వు స్వార్థపరురాలివి, నువ్వు నేననుకున్నంత మంచిదానివి కాదు అంటూ ఇంకా చాలా కోపంగానే మాట్లాడుతుంది. కాంచన మాటలకి అనసూయ కూడా వత్తాసు పలుకుతుంది. వత్తాసు పలికే అత్తయ్య నువ్వు కూడానా అని చెప్పాను, కానీ చెల్లమ్మ అన్న దాంట్లో తప్పేముంది? నీకు శౌర్యం ఉందనే కదా ఇప్పుడు బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆల్రెడీ డాక్టర్ చెప్పారు నీకు ఇది చాలా గ్యాప్ వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అయినా నువ్వు మాట వినిపించుకోకుండా అక్కడికి వెళ్తాను, ఆ ఇంట్లో పని చేస్తాను అంటున్నావు. అసలే చెల్లి బాధపడుతుంది కదా. ఆ ఇంట్లో పారిజాతం గారు, జ్యోత్స్న ఉండడం వల్ల నీకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ప్రతి క్షణం భయపడుతున్నారు. మరి అలాంటి తప్పుడు చెల్లి మాట కాదని ఆ ఇంటికి వెళ్ళడం అవసరమా దీప అని చెప్పనేసరికి, అమ్మ దీపనేమి అనకు అని చెప్పాను, కానీ ఏం అనకపోవడం ఏంట్రా? నువ్వు నిజం చెప్పు దీప, మొన్న నువ్వు కాలు స్లిప్ అయ్యి పడిపోవడానికి కారణం ఎవరు? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నీ మనసుకు తెలియదా నువ్వు పడిపోవడానికి కారణం ఎవరో? నీ అంతటా నువ్వు పడిపోయాను అని మాత్రం అబద్ధం చెప్పకు. ఎవరి వల్ల పడ్డావో, ఎందుకు పడ్డావో నాకు తెలుసు, అర్థమవుతుందా? నేను అక్కడ ఇంటి విషయాలు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి నేను గమనించగలను దీప. ఆ ఇంట్లో ఎలాంటి వారున్నారో తెలుసు. మా అన్నయ్య, మా వదిన, మా నాన్న నిస్వార్థపరులు, ఎలాంటి స్వార్థం లేనివారు, మంచి జరగాలని కోరుకునేవారు. ఒకప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఇప్పుడు నీ విషయంలో మాత్రం వాళ్ళు ముగ్గురు మంచిగానే ఉన్నారు. ఎటొచ్చి జ్యోత్స్న, పారిజాతం పిన్ని, ఖచ్చితంగా వాళ్ళు స్వార్థపరులే. నీ కడుపులోని బిడ్డను ఏం చేయడానికైనా వెనకాడరు. మొన్న మా పిన్ని నాకు ఫోన్ చేసి నీకు దీపం మీద ఇష్టం ఉందా, అసలు దీపకి శౌర్యం ఉండగా కార్తీక్ని ఇష్టపడదు, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా అంటూ ఏంటేటో మాట్లాడింది. నాకు నిజమని అనిపిస్తుంది. నువ్వు నిజంగా స్వార్థంగా ఆలోచించి నీకు బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డ మీద ప్రేమ తగ్గుతుందని నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డను వద్దనుకుంటున్నావు. నీకొక్కటి క్లియర్గా చెప్తాను దీప, నీ కడుపులో ఉన్న బిడ్డ నా ప్రాణం. మా అమ్మాయి మళ్ళీ నీ కడుపులో పురుడు పోసుకుంటుందని చెప్పి నాకు మా అమ్మ కలలో చెప్పింది. నేను అది బలంగా నమ్ముతున్నాను. నీ కడుపులో పుట్టబోయేది ఆడపిల్లే, అది మా అమ్మే పుట్టబోతుందని నాకు బాగా నమ్మకం. ఎందుకంటే నీకు కడుపుతో ఉన్నావు అని తెలిసిన ముందు రోజు రాత్రే నాకు కలలోకి వచ్చి నేను మళ్ళీ వస్తున్నాను అంటూ చెప్పింది. నువ్వు మరుసటి రోజు శుభవార్త చెప్పావు, మా అమ్మే తిరిగి వస్తుంది, ఆ బిడ్డకు ఏదైనా అయితే మాత్రం నేను నిన్ను జన్మలో క్షమించను దీప. తర్వాత నీ ఇష్టం, ఏదైనా నీ మంచి కోసం చెప్తున్నాను. చేతులు కలక ఆకులు పట్టుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు, అది గుర్తుపెట్టుకో. ఒక్కసారి నీకేదైనా ప్రమాదం జరిగి నీ కడుపులోని బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే మాత్రం నాలో మంచి అత్తను కాదు, రాక్షసత్తను చూస్తావు. తర్వాత నీ ఇష్టం కార్తీక్. నీకు చెప్పాను. నీ భార్యకు నచ్చ చెప్పుకుంటావో లేక నీ భార్య ఉన్న చోట నువ్వుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ దీప కడుపులోని బిడ్డను మాత్రం ప్రతి క్షణం కంటికి రెప్పలా కాచుకోవాలి. ఇంతకు మించి నేను ఏం చెప్పినా నాది మూర్ఖత్వమే అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాంచన వెళ్ళిపోతుంది. దీప ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంత మొండి పట్టుదల దీప నీకు? అమ్మ చెప్తుంది కదా ఇక్కడే ఉండమని, తాతయ్య వాళ్ళు చెప్పారు కదా నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని. మరి అలాంటిటప్పుడు నాతో పాటు వస్తానంటావెందుకు? నిజంగా మొన్న నువ్వు పడిపోవడానికి కారణం జ్యోత్స్న కాలు అడ్డు పెట్టడం వల్లే నువ్వు పడిపోయావు. నువ్వు ఆ మాట చెప్పకపోయినా నాకు తెలుసు దీప. నువ్వు బయటికి చెప్తే నేను ఎక్కడ జ్యోత్స్ననేమంటానో అన్న భయంతో నువ్వు చెప్పలేదు. నువ్వు మామూలుగానే ఆలోచించి అడిగేస్తావు.
అలాంటిది అక్కడ కడుపులో నా ప్రతిబింబం పెరుగుతుందని తెలిసాక ఎంత జాగ్రత్తగా ఉంటావో నేను ఊహించగలను. అందుకే ఇక మీదట నీకు ప్రమాదాలు రాకుండా నేను ప్రతి క్షణం చూసుకోలేను దీపా. జోష్న ఉండదనుకుంటే పారు ఉంటుంది, పారు ఉండదనుకుంటే జోష్న ఉంటుంది. ఇద్దరూ నీకు ఏదో రకంగా ప్రమాదం తలపెట్టేవాళ్ళే. నీ కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయడానికి ప్రయత్నించేవాళ్ళే. అది అర్థం చేసుకో అనగానే, నా బిడ్డను నేను కాపాడుకుంటాను బావా, ప్లీజ్ బావా, నన్ను నీతోనే రానివ్వు. తల్లి కాబోతున్నాను నేను. నా తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. కడుపుతో ఉన్నప్పుడు భార్య ఏం కోరినా తీర్చాలి అంటారు కదా. ప్లీజ్ బావా, కడుపులో ఉన్న మీ అమ్మమ్మకు, అదే మా అమ్మమ్మకు మా నాన్నమ్మకు మీ అమ్మమ్మకు ఏ ప్రమాదం జరగనివ్వను, సరేనా అని చెప్పి దీప కార్తీక్కి నచ్చ చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే దీప కార్తీక్లు అక్కడికి వెళ్ళిపోతారు. ఏం ప్లాన్ చేస్తున్నావే అని చెప్పాను కానీ, దీప కడుపులోని బిడ్డను ఎలా ప్రాణం తీయాలా అని ఆలోచిస్తున్నాను. దీప రాదేమో, తాత ఇచ్చిన ఆఫర్కి అత్తింట్లోనే ఉండిపోతుందేమో. దీప ప్రాణాలు నేను తీయలేను, దీప కడుపులో ఉన్న బిడ్డను నేను అంతం చేయలేను అనుకున్నాను. దీప గోతిని దీపే తవ్వుకున్నట్టుగా తను ఇక్కడికి వస్తాను అంది. మనకు కావాల్సింది అదే కదా గ్రాని. దీప కడుపులోని బిడ్డను అంతం చేయాలి, ఖచ్చితంగా అంతం చేస్తాను అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న జోష్న అవకాశం ఎప్పుడెప్పుడు కుదురుతుందా అని దీపకు ఆ పని చెప్పడం ఈ పని చెప్పడం చేస్తూ ఉంటుంది. మళ్ళీ దీప నడిచే దారిలో కొబ్బరి నూనె పొయ్యడం అంతా కూడా చేస్తూ ఉంటుంది జోష్న. కార్తీక్ తెలివితేటలుగా ఇంతకుముందు కిచెన్లోని సీసీ కెమెరా పెట్టించాడు కదా, అలాగే ఇల్లంతా కూడా ఇన్విజిబుల్ సీసీ కెమెరాలు పెట్టేస్తాడు. అంటే దీపకి ఏ ప్రమాదం జరగకుండా ప్రతి క్షణం తను చూసుకొని ఉండడం కోసం. ఎవరేం చేస్తున్నా కానీ కొంచెం వేరే పనుల టైప్ ఏవైనా చెయ్యాలి అని అనుకున్నా అందులో చూసి అలర్ట్ చేయడం కోసం, దీపను కాపాడుకోవడం కోసం కార్తీక్ అలా చేస్తాడు. ఏం చేస్తున్నావురా కార్తీక్ అంటూ దశరథ్ అడిగేసరికి, నీకే తెలుస్తుందిలే మామయ్య తర్వాత, నేను ఈ పని చేస్తున్నానని మాత్రం ఎవరికీ చెప్పకు, ఇవి ఎవరికి కనిపించవు అనగాని, సరే నీ ఇష్టం అని దశరథ్కి చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక ఒక రోజు అయితే కార్తీక్ ఇక్కడికి ఇంట్లోనే ఉందామనుకునేసరికి శివనారాయణ కార్తీక్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. దీప ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. దశరథ్ ఏమో గదిలో పడుకుంటాడు. సుమిత్రకి ఏదో ఫోన్ వచ్చి అప్పటి వరకు దీపతో మాట్లాడి అంటే చెప్తాడు వెళ్ళేటప్పుడు, అత్త దీపను చూస్తూ ఉండత్తా అని. సరే అని చెప్పి దీపతోనే ఉంటుంది. దీపతోనే ఉన్నది కాస్త ఫోన్ రావడంతోనే ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి హాల్లోని పారిజాతం జోష్న ఇద్దరు కూడా కూర్చుని జోష్న గబగబా వెళ్ళి దీప వచ్చే దారిలో కొబ్బరి నూనె వేసేస్తుంది. కొబ్బరి నూనె వేసేసి దీప అంటూ పిలుస్తుంది జోష్న. ఏంటమ్మాయి గారు అని చెప్పి దీప కిచెన్లోంచి గుమ్మం దగ్గర నుంచి అడుగుతుంది. మా ఇద్దరికి 2 స్ట్రాంగ్ కాఫీస్ తీసుకురా అని చెప్పాను కానీ సరేనని చెప్పి దీప కాఫీలు కాస్త చేసేసరికి కార్తీక్ అప్పుడే శివనారాయణ ఆఫీస్ లోపలికి వెళ్ళేసరికి కార్తీక్ ఫోన్ చూడడంతో జోష్న కొబ్బరి నూనె వేయడం, కొబ్బరి నూనె బాటిల్ తన చేతితో ఉండడం, దీప అదంతా కొంచెం వెనక్కి ఫార్వర్డ్ అంటే ప్రతి క్షణం మానిటర్ చేసుకుందామని ప్రతి క్షణం చూస్తూనే ఉంటాడు. కొంచెం మిస్ అయిందే, ఏమై ఉంటుంది అని కొంచెం వెనక పెడతాడు. ఏ చిన్న మినిట్ని కూడా మిస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో వెనక్కి పెట్టేసేసరికి ఇంకా కరెక్ట్గా జోష్న అప్పుడే ఆయిల్ పోయడం, దీపను పిలవడంతో దీప కాఫీ చేస్తూ ఉంటుంది వంటగదిలో. వీళ్ళిద్దరూ హాల్లో తెగ నవ్వుకుంటూ ఉంటారు. దీప ఇలా రావడం, పడిపోవడం, వెంటనే తన కడుపులోని బిడ్డ ప్రాణం పోవడం, 2 ఒకేసారి జరిగిపోతాయి అని చెప్పి ఇంకా వాళ్ళు తెగ నవ్వుకుంటూ ఉంటారు. అత్త ఎక్కడుంది అని చెప్పి అనుకుంటూనే చూసేసరికి సుమిత్ర బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అంటే కార్తీక్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టేస్తాడు. చిన్న చిన్న కెమెరాస్ మొత్తం ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అన్నీ కూడా, అంటే బయటికి ఎవరికి అంతగా కనిపించవు అలాంటి కెమెరాస్ పెట్టేస్తాడు. సో బయట అత్త ఫోన్ మాట్లాడుతుంది. అందుకే వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఇప్పుడు దీపన్ నేను ఎలా అలర్ట్ చేయాలి,
ఎలా అలర్ట్ చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా దీపకు ఫోన్ చేస్తాడు. దీపకు ఫోన్ చేసేసరికి ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పని ఫోన్ తీద్దాం అనుకునేసరికి దీప తొందరగా కాఫీ తీసుకురా అని చెప్పనేసరికి వస్తున్నానమ్మా అని చెప్పి కాఫీ పొయ్యి మీద పెట్టి ఫోన్ తీయడానికి వెళ్ళేసరికి కాల్ కట్ అయిపోతుంది. కట్ అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు కార్తిక్ అర్థం కాక తాత అంటే వాళ్ళు వెళ్ళిన డిస్టెన్సు 10 నిమిషాల డిస్టెన్స్లోనే వెళ్తారు. తాత మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనగాని ఎందుకురా కార్తీక్ అని చెప్పాను కానీ అర్జెంటుగా వెళ్ళాలి తాత, వెళ్ళాలి, చాలా అర్జెంటుగా వెళ్ళాలి, వాళ్ళు ఏం చేశారో నీకు తెలియాలి అని చెప్పాను కానీ ఎవరు ఏం చేశారు అని చెప్పాను కానీ ముందు పద తాత, ముందు ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ వీడియోని కాస్త పెట్టేసి కార్తీక్ చాలా స్పీడ్గా ఫోన్ ఇచ్చేస్తాడు. మరి దీపకు ఫోన్ చేయొచ్చు కదరా అని చెప్పాను కానీ లేదు తాత, దీపకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీప పొయ్యి మీద కాఫీ మరిగిపోతుంది, తను కప్పుల్లో వేసి వాళ్ళకి ఇచ్చేసరికి మనం అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి కార్తీక్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఇంకా 2 మినిట్స్లో ఇంటికి చేరుకుంటుందనగా ఇంకా దీప కాఫీ కప్పుల్లో వేసి ట్రైలో పెట్టేస్తుంది. ట్రైలో పెట్టేసి ఇంక ఇవ్వడానికి వస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాఫీ తీసుకుని వచ్చేస్తుంది తాత అని చెప్పి కారు ఎంత ఫాస్ట్గా తీసుకొస్తాడో, ఫాస్ట్గా తీసుకురావడంతో హడావిడిగా కారు అలాగా బ్రేక్ అలా పడేసి కారులోంచి దిగి పరుగున వెళ్తాడు. కరెక్ట్గా వెళ్ళేసరికి దీప కరెక్ట్గా కాలుని కొబ్బరి నూనె ఉన్న చోట వేద్దాము అని ఇలా కాలు పెట్టేసరికి కార్తీక్ వెంటనే దీప అంటూ అరిచేసరికి ఆ కాలుని కాస్త దీప కార్తీక్ వంక చూస్తూ కాలుని కొబ్బరి నూనె మీద వేసేసరికి బావా అంటూ ఇలా వెనక్కి వంగేసరికి ఆ 2 కాఫీ కప్పులు వెళ్ళి వాళ్ళిద్దరి మీద పడిపోతాయి. గబ్బా వెళ్ళి కార్తీక్ వెంటనే వెనకాల నుంచి దీపను అలా పట్టుకోవడంతో దీప అలాగా ఆగుతుంది కార్తీక్ మీద పడేసరికి ఈలోపు కాఫీ కప్పుల సౌండ్కి ఇటు దశరథు, శివనారాయణ, సుమిత్ర ముగ్గురు కూడా వచ్చేస్తారు. వీళ్ళిద్దరి మీద కాఫీ పడేసరికి ఇంకా ఏం చేసావే, నీకు అసలు బుద్ధుందా అంటూ పారిజాతం కాస్త గబగబా వచ్చి చెంప పగలగొడదామని చెయ్యెత్తుతుంది దీపం మీద చెయ్యెత్తేసరికి ఆగుపారు అంటూ పారిజాతం చేతిని పట్టుకుంటాడు కార్తీక్. ఏంట్రా నీ భార్యకు ఒళ్ళు ఇల్లు కనిపించట్లేదా ఏంటి, మా మీద కాఫీ కప్పులు వేసింది, అసలు బుద్ధి జ్ఞానం ఉందా, ఆ మాత్రం పని చెయ్యింది ఎందుకురా ఇక్కడికి రావడం అంటూ ఇంకా మాట్లాడేసరికి పెద్దదానివైపోయావు కాబట్టి నిన్ను కొట్టలేకపోతున్నాను, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పాను కానీ నేనేం చేశానురా, నా మీద అసహ్యం కలగడం ఏంటి, నేనేం చేశాను అని చెప్పాను కానీ నువ్వేం చేసావో నీకు తెలీదా, నువ్వు నీ మనవరాలు కలిసి ఏం చేశారో నీకు తెలీదా అని చెప్పనేసరికి మేమేం చేసాము అని చెప్పాను కానీ ఏం చేశారో నాకు తెలుసు పారిజాతం, నువ్వు నీ మనవరాలు కలిసి ఏం చేశారో నా కళ్ళారా నేను చూశాను లైవ్లోనే అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మేమిద్దరం హాల్లో కూర్చుని దీపను కాఫీ అడిగాము అంతే కదా అని చెప్పాను కానీ దీపను కాఫీ అడగడానికి ముందు మీరు హాల్లో కూర్చోవడానికి ముందు అంతకుముందు ఏం చేశారు, ఏం జోష్నా నువ్వు అసలు మనిషివేనా, ఆడదానివేనా అసలు నువ్వు, నీకు సిగ్గు శరం చీము నెత్తురు అసలు ఏమీ లేవా, మంచి మనిషికో మాట మనిషి గొడ్డుకో దెబ్బ అంటారు, ఎన్నిసార్లు నిన్ను చీ అనిపించాలి, ఎన్నిసార్లు చీ అనిపిస్తే నీకు బుద్ధి వస్తుంది అని చెప్పనేసరికి ఏమైంది మామయ్య అని చెప్పాను కానీ ఇదిగో ఇది చూడమ్మా అంటూ ఆ వీడియోని కాస్త చూపించేసరికి కొబ్బరి నూనె కాస్త దీప వచ్చే దారిలో మొత్తం నూనె అంతా పిండేయడం అంతా కూడా వీడియోలో కనిపించేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. సుమిత్ర పక్కకు వెళ్ళి దశరథ్ కూడా తీసి చూస్తాడు. ఏం చూస్తున్నారో వీళ్ళంతా, మనం ఏం చేసామని వీళ్ళు ఫోన్లో చూస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే సుమిత్ర 2 అడుగుల్లో ముందుకెళ్ళి జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా
జోష్న షాక్ అయిపోతుంది. జోష్న షాక్ అయిపోయేసరికి ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మామూలుగా కాదు, నోరు మూసుకుని వెళ్ళి లోపలికి అంటూ గసరడంతో ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వదిలిపెట్టను గ్రాని, దీపను వదిలిపెట్టను, ఈసారి ఖచ్చితంగా వదిలిపెట్టను. వద్దే, ఆల్రెడీ నువ్వు చేసిన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎలాంటి ప్లాను చెయ్యొద్దే, అడ్డంగా దొరికిపోతావు అని చెప్పాను. కానీ గ్రాని నువ్వు హెల్ప్ చేస్తావా చెయ్యవా అని చెప్పనేసరికి ఏం హెల్ప్ చేయాలి, వద్దే వదిలేవే అని చెప్పాను. కానీ ప్లీజ్ గ్రాని చేస్తావా చేయవా అని చెప్పాను. కానీ చేస్తానే, ఏం చేయాలి చెప్పు అనగానే నేను దీపను పైకి కాఫీ తీసుకురమ్మని చెప్తాను, నువ్వు మెట్ల మెంచి దీపను తోసేయాలి, దీప చీర తెంగు తగిలి తనే పడిపోయిందని అనుకోవాలి, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి జోష్న పారిజాతం పైన మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి దీపని పిలుస్తారు. కార్తీక్ బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. దీపని పిలిచేసరికి దీప కాస్త కాఫీ కలుపుతూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళడంతో పైనుంచి బావా అంటూ పిలవడంతో ఏంటి పైకి ఎక్కావు, పైకి కిందకి 10 సార్లు ఎక్కొద్దని చెప్పాను కదా అని చెప్పాను. కానీ జోష్న మేడం కాఫీ తీసుకురమ్మన్నారు, అందుకే తీసుకుని వచ్చాను అని చెప్పాను. కానీ సరే సరే దిగేటప్పుడు జాగ్రత్త అని చెప్పనేసరికి ఇంకా దీప కాస్త కాఫీ ఇచ్చి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఉండడంతో జోష్న పారిజాతం ఇద్దరు కూడా వెళ్ళి వెనక నుంచి ఇలా తోసే అని చెప్పి జోష్న పారిజాతానికి అంటే ఇలాగా సైగలు చేసి చెప్తూ ఉంటుంది. కార్తీక్ తుడుచుకుంటూ ఒక రెప్ప అలా పైకి వేసేసరికి ఇలా తోసేయని చెప్పింది కాస్త ఇలా చూసేసరికి ఇప్పుడు దీపం మెట్లు దిగి కిందకు వస్తుంది కదా. జోష్న పారిజాతం ఏం చేయాలనుకుంటున్నారు అనుకుంటూ ఇంకా గబగబా లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా కార్తీక్ వచ్చాడు అన్న విషయం చూసుకోదు పారిజాతం. చూసుకోకుండానే పారిజాతం ఇటు జోష్న ఇద్దరు కూడా దీప వెనకాల వస్తూ ఉంటారు. దీపకు కొంచెం కడుపు పెరగడంతో కడుపు పట్టుకుని ఒక చేత్తో ట్రై పట్టుకుని పక్కన హ్యాండిల్ పట్టుకుని అడుగు వేసుకుంటూ దిగుతూ ఉంటుంది. ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు కూడా వెనకాల 2 చేతులు పెట్టి దీపాన్ని తోసేయడానికి సిద్ధపడేసరికి ఇద్దరు చేతులు దీపం మీద వేసి తోసేస్తారు. కార్తీక్ పరుగును వచ్చి పట్టుకుందామనుకునే లోపే దశరథ్ కాస్త వచ్చి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి అదేంటమ్మా దీప అలా ఎలా పడిపోయావు అని చెప్పాను. కానీ అది కాలు స్లిప్ అయిందండి అని చెప్పాను. కానీ ముందు ఎలా కూర్చో అని చెప్పనేసరికి జోష్న పారిజాతం గబ్బగబ్బ పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి దీప కాలు స్లిప్ అయి పడిపోలేదు మావయ్య, పారిజాతం జోష్న ఇద్దరు కలిసి తోసేశారు అని చెప్పాను. కానీ లేదు బావా లేదు, నువ్వు పొరపడుతున్నావు, నేనే కాలు స్లిప్ అయి పడబోయాను. కానీ ఎందుకు దీప అబద్ధం చెప్తావు, వాళ్ళు తోసేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇది చూడు మామయ్య నీకే తెలుస్తుంది అంటూ కార్తీక్ ఎక్కడికక్కడ కెమెరాస్ పెట్టేశాడు కదా. ఇంకా చూసేసరికి ఇంకా సుమిత్రకు పిచ్చ కోపం వస్తుంది. పిచ్చ కోపం వచ్చి జోష్న అత్తయ్య అంటూ పిలవడంతో కిందకొస్తారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మామయ్య, ఇంకా నేను సహించలేను, కడుపులోని బిడ్డను దీపను కూడా అంతం చేయడానికి ఇంతెలా ప్రయత్నిస్తున్న వీళ్ళని ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి మామయ్య, వీళ్ళు దీపకు డెలివరీ అయ్యేంత వరకు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు అని చెప్పనేసరికి ఏంటమ్మా సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర, జోష్న ఇంటి వారసురాలు, నేను ఇంటి కోడల్ని, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఏంటి అనగానే మీ స్థాయికి తగ్గట్టు మీరు ఏ రోజైనా ప్రవర్తించారా అత్తయ్య, అది ఏమన్నా ప్రవర్తించిందా, అది ఒక మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు కదా, పూర్తిగా ఊపిరి కూడా పోసుకొని ఒక పసిబిడ్డను కడుపులోనే అంతం చేయడానికి చూస్తుంది, అది అలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది నిజంగా నా కూతురేనా అని నాకు అనుమానం కలుగుతుంది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త చెంప పగలగొట్టి మెడపట్టి బయటకు గెంటేస్తుంది. మమ్మీ దీప కోసం నన్ను గెంటేస్తున్నావేంటి అని చెప్పాను. కానీ నువ్వు నన్ను అమ్మాని పిలవడానికి అర్హత ఉందా,
నీకంటే 1000 రెట్లు దీపే బెటర్ అనిపిస్తుంది నాకు. దీప ఎదుటి వాళ్ళకి హాని చేయాలని ఏ రోజు అనుకోలేదు. నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ రోజు దీప నిన్ను ఆవేశంలో కొట్టడానికి వచ్చినప్పుడు నిజంగానే దీప ఆవేశపడింది, నిన్ను చూసి పొరపడిందేమో, నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు, దీప మీద నువ్వు చేస్తున్న హత్యా ప్రయత్నాలు అన్నీ చూస్తుంటే నువ్వే ఆ రోజు కావాలని దీపను అంతం చేయడం కోసం, దీప ప్రాణాలు తీయడం కోసం మనుషుల్ని పంపించి షూట్ చేయించడానికి సిద్ధపడ్డావు అని అనిపిస్తుంది. అది శౌర్య చూడడంతో దీపకు తెలిసి ఇంటికి వచ్చేసరికి నాటకాలు వేశావు. మా గదికి తర్వాత ఆలోచన వచ్చింది, మా గదికి వెనక రూమ్ నుంచి వెనక డోర్ కూడా ఉంది కాబట్టి అందుకే నువ్వు నాటకాలు ఆడి మా గదిలో పడుకున్నావా? వెనక డోర్ ఉంది కాబట్టి అప్పుడు వెనక డోర్ నుంచి లోపలికి వెళ్ళావు. ఆ సమయంలో నేను లోపలికి వచ్చుంటే నీ బండారం బయటపడేది. కానీ ఆ సమయంలో నేను లోపలికి రాకపోవడంతో నీ నాటకాలు పన్ని నిజంగానే నువ్వు ఏ తప్పు చేయలేదు, దీపే నీ మీద నిందలు వేసింది అని అనుకున్నాను. నిజానికి నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో బాగా అర్థమైంది. దీపని మీద కోపమేంటో, దీప కడుపులోని బిడ్డ మీద కోపమేంటో అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి, వెళ్ళిపో జోష్న, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ కొన్ని రోజులు ఉండకు. నిన్ను చూస్తుంటేనే ఓ పసిబిడ్డ ప్రాణాన్ని తీయాలని చూస్తున్న నిన్ను చూస్తే అసహ్యం కలుగుతుందంటూ మెడపట్టి బయటకు గెంటేస్తారు ఇద్దరిని కూడా. అదేంటండి, ఎవరో దీప కోసం, ఇంటి పని మనిషి కోసం అంట అనేసరికి, ఇంటి పని మనిషి ఏం మాట్లాడుతున్నావు? తను ఇంటి పని మనిషి కాదు, నీ మనవరాలు స్వార్థంతో ఇంట్లోకి వచ్చింది. అయినా దీపకు బ్లడ్ ఇచ్చినందుకు కార్తీక్తో అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంది. మరి ఒకప్పుడు సుమిత్రను కాపాడినందుకు దీప కూడా ఏదో ఒక అగ్రిమెంట్ చేయించుకోవాలి కదా. మరి దీప అలా ఆలోచించలేదు. అయినా ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటకు నేను తగుదునమ్మా అని తలాడించి అగ్రిమెంటు అని చెప్పిన దానికి నేను నోరు మూసుకుని ఊరుకున్నాను. అసలు వాడు ఎందుకు అగ్రిమెంట్ రాయాలి? అగ్రిమెంటే కావాలి అనుకుంటే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. అగ్రిమెంట్కి వాడు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. వాడు ఇచ్చిన మాట ఎప్పుడో నిలబెట్టుకున్నాడు. కేవలం వాడు భార్యకి బ్లడ్ ఇచ్చినందుకు నువ్వేమన్నా బ్లడ్ ఇచ్చావా? నీవు కష్టపడిన సొమ్ములేమన్నా తీసుకొచ్చి ఇచ్చావా? మేం కష్టపడిన డబ్బులే కదా ఏదో నీ కష్టార్జితం ఏదో ఇచ్చినట్టు ఏమీ ఇవ్వలేదు కదా. నువ్వేమీ పొలం పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళి కష్టపడి సంపాదించినవేమీ కాదు కదా. మా డబ్బుల్లో, మేము సంపాదించిన డబ్బుల్లోయే కదా నువ్వు ఇచ్చావు. దానికి నువ్వెందుకు అగ్రిమెంట్లు రాసుకోవాలి? కార్తీక్ దీప ఇక రేపటి నుంచి ఇంటికి రారు. ఏం చేసుకోవాలనుకుంటో చేసుకో. వాళ్ళు అగ్రిమెంట్కి కట్టుబడి ఉండేది లేదు. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో తీసుకొచ్చి చింపి పాడేస్తే ఏ బాధ ఉండదు. దశరథ, వెళ్ళి జోష్న గదిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా అని చెప్పాను, కానీ అవసరం లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఇంకా జోష్న కాస్త వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి అగ్రిమెంట్ పేపర్స్ ఇలాగివ్వు అనగానే, నేను ఇవ్వను తాత, బావ దీనికి కట్టుబడి ఉన్నాడు. ఈ అగ్రిమెంట్ పేపర్స్కి ఏమైనా జరిగితే బావ నా మాట వినడు అనగానే, నా మనవడు నీ మాట వినడం ఏంటే? నీ మాట వినడం ఏంటి? నీకన్నా ముందు పుట్టినవాడు, ఈ ఇంటికి ముందు వారసుడు. కొడుకు కూతురంటే ఏమీ వారసుడు కాకుండా పోడు. కూతురు కొడుకంటే వారసుడు కాకుండా పోడు. కొడుకు కూతురైతేనే వారసురాలనుకుంటున్నావా ఏంటి? అయినా ఆస్తి మొత్తం నీకే దక్కేటట్టు నేను రాయనే లేదు. నా కొడుకు కోడలు అనంతరం నీకు వచ్చేటట్టు రాశాను. అలాగే వీలునామాను ఇప్పుడే మార్చేస్తాను. ఆస్తిని 2 సమభాగాలుగా చేసి సగభాగం కూతురికి సగభాగం కొడుక్కి రాస్తాను అని చెప్పాను. కానీ అలా ఎలా చేస్తారండి అనగాని, నీకేం సంబంధం ఉంది పారిజాతం? నీకేం సంబంధం ఉంది? నోరు మూసుకుని ఉంటే ఉండు, లేదా బయటికి వెళ్ళిపో. నీకు సంబంధం లేదు. నువ్వు కేవలం నేను పెళ్లి చేసుకుంటే ఇంట్లో అడుగు పెట్టిన దానివే. నీకేం సంబంధం? నువ్వెవరి తరపున మాట్లాడతావు? అయినా జోష్న తరపున మాట్లాడడానికి నువ్వెవరు? జోష్నకు నీకు ఉన్న సంబంధం ఏంటి? జోష్న నా మనవరాలు, నా కొడుకు కూతురు. నీకేం సంబంధం లేదు. నోరు మూసుకొని ఉంటే ఉండు, లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఎవరు నువ్వెక్కడికి పోయావు ఏంటి అని ఎవరు కూడా ఎంక్వైరీ చేయరు. నీ కోసం ఎవరు కూడా వెతకరు. అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి
శివన్నారాయణ కాస్త జోష్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ చేసిన కుట్రను కార్తీక్ అందరి ముందు బయట పెట్టేసేసరికి వాళ్ళను బయటకి గెంటేయడంతో పాటు జోష్నకు గట్టి షాకే ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్